దృష్టము అంటే ఏమి? అదృష్టము అంటే ఏమి? అని కొంచెం చూసాము లైట్‌గా. దృష్టం అంటే మనకు ఇంద్రియాలకు, కళ్ళకు, చెవులకు వాటికి తెలుస్తూనే ఉంటే దాని పేరు దృష్టము. మనకు తెలియకపోతే అది అదృష్టము. మనకేదైనా తెలియకుండా ఉంటే మన కళ్ళకి కనిపించట్లేదు, కారణం తెలియట్లేదంటే అది అదృష్టము. ఏదైతే మనకు యాక్చువల్‌గా తెలుస్తూ ఉన్నదో అది దృష్టము. ఇప్పుడు కొన్నుంటాయి. అభిషేకాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యాలు, గురుకుల వాసాలు, వానప్రస్థాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు అవి ఇవి. ఈ రోజు మంచిది, ఆ నక్షత్రం మంచిది, ఈ కాలం మంచిది ఇట్లాంటి నియమాలు వీటన్నింటి వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుందో మనకు యాక్చువల్‌గా కళ్ళకైతే కనిపించదు. మనసుకి ఏదో ఊహించుకోవడం తప్ప, వచ్చే ఉంటుందిలే ఏదో ఒక ప్రయోజనం అనుకుంటాం మనము. నమ్మి ఇవన్నీ చేస్తాము. అటువంటివన్నీ అదృష్టాలు. ఒక్కొక్కసారి ఇవన్నీ చేస్తే గూడా మనకు మనము కోరుకున్న ప్రయోజనము కనిపించలేదనుకోండి. అప్పుడు మనం దాన్ని అదృష్టమనము. దాన్ని కొంచెం మళ్ళీ వేరే ఒక వేరియేషన్ బెట్టుకొని దాన్నే దురదృష్టం అని పిలుస్తాము. మనము అనుకున్న విధంగా జరగలేదు. మనకిష్టం లేని విధంగా అనిష్టంగా జరిగింది గాబట్టి అది దురదృష్టం అని మనమే దానికి ఇంకొక పేరు పెట్టుకుంటాం. వేరే వేరియేషన్. ఏదో వెలుగుకు చీకటి ఉన్నట్టు. చీకటి అన్నది సెపరేట్‌గా వేరుగా ఉండదు. వెలుగు లేకపోవడం చీకటి. అట్లా నాకు నచ్చకపోవడము దురదృష్టము. టెక్నికల్లీ అది అదృష్టం. అంటే అది ఎందుకట్లా జరిగిందో కారణం తెలీదు. నాకు తెలియకుండా జరిగింది. కానీ నాకిష్టం లేదు. అది దురదృష్టం. ఎందుకు జరిగిందో తెలీదు. కారణం తెలీదు. కానీ జరిగింది. అది నాకిష్టమే. అది అదృష్టం అని ఆ రకంగా మనం అర్థం చేసుకుంటాము. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న టైంలో ఒకవేళ నేను ఉద్యోగం కోసం అప్లై చేశాననుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాతో పాటు నలుగురు, ఐదుగురు, 10, 20 మంది ఎంతో మంది వచ్చారు. ఒక్క పొజిషన్ ఓపెన్ ఉంది. అయితే అందరికీ అదే విధంగా ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్ సెట్స్ అన్నీ ఉన్నాయి. అందరము వెళ్ళాము. నాకు ఆ ఉద్యోగం వచ్చిందనుకోండి. అప్పుడది టెక్నికల్లీ దృష్టం అవ్వాలి. ఎందుకు అంటే ప్రయోజనం కనిపిస్తే అది దృష్టం. ప్రయోజనం కనిపించకపోతే అది అదృష్టమని ఒక రకంగా అర్థం చెప్పుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా చూద్దాము. ఆ ప్రయోజనానికి కారణమేమి కనిపించట్లేదు. అప్పుడది అదృష్టం. మీరు నన్ను స్పెసిఫిక్‌గా అడగలేదు. నేను చెప్పి 2 వారాలయింది ఆ విషయము. ఇంతవరకు మీరెవరు నన్ను "నువ్వప్పుడేం జెప్పావు? ఎగ్జామ్ రాస్తే పలాని మార్కులు రావడము, లేదా ఏదో స్కూల్‌కి అప్లై చేస్తే సీట్ రావడము, లేదా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం రావడము, ఇవన్నీ దృష్టాలని జెప్పావు నువ్వు. తెలుస్తూనే ఉన్నాయి గదా! ప్రయోజనాలనుకుంటూ వెళ్ళావు. అవన్నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి గదా! మరి అని మీరు నన్నడగలేదు. అయినా నేనే ఆ ప్రశ్న వేసుకొని జవాబు చెప్తున్నాను. అవెందుకు అదృష్టాలవుతాయి? ఎందుకు దృష్టాలవ్వాలి? అని ఆలోచిద్దాము. ఎందుకంటే ఈ అదృష్టం గురించి మనం అర్థం జేసుకోవాలి. ఏమోనండి అదృష్టం బాలేదు. లేపోతే అదృష్టం బాగుంటే జరుగుతుందండి. ఏమోనండి అదృష్టం కలిసి రాలేదు. వాడి అదృష్టం బాగుందండి. అందుకే అట్లా జరిగింది. అని అదృష్టం గురించి ఇన్ని మాట్లాడతాం మనం. అసలు అదృష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి గదా! అది ఎట్లా సంభవిస్తుందో మనకర్థం గావాలి. అందుకని ఇది మంచి అవకాశం ఇక్కడ చూసుకోవడానికి. ఇంత అదృష్టాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాము. దృష్టాలు, అదృష్టాలు, అదృష్టాలు, అదృష్టాలనుకుంటూ. చూద్దాం మరి దీని గురించేంటో. ఇప్పుడు దృష్టమంటే ఏమి? నేనొక పని చేశాను. దానికొక ప్రయోజనం కలిగిందనుకోండి. నేను ఎగ్జామ్ రాసాను. దానికి ఇన్ని మార్కులొచ్చాయి. నేను కాలేజ్‌లో సీట్‌కి అప్లై చేశాను. నాకు సీటొచ్చింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు ఉద్యోగమొచ్చింది. ఇప్పుడేం జరుగుతుందిక్కడ? నేను చేసిన పని, ఆ కర్మ, దానివల్ల ఒక ప్రయోజనము. 2 తెలుస్తూనే ఉన్నాయి గదా! నేనే అప్లై చేశాను. నాకే సీటొచ్చింది.
నేనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకే ఉద్యోగం వచ్చింది. అట్లాంటప్పుడు చేస్తూ ఉన్న పని, దానివల్ల కలిగిన ఫలితము 2 తెలుస్తూ ఉన్నప్పుడు అది దృష్టము. అయినా కూడా దాన్ని అదృష్టం అని ఎందుకు పిలుస్తాం మనము అంటే, మన మీద మనకు నమ్మకం లేకపోవడం చేత. ఇప్పుడు ఒక ఐదుగురో, 10 మందో, 20 మందో, 100 మందో అప్లై చేసుకుంటే, అందరికీ అదే విధమైన ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్ అన్నీ ఉండి కూడా, వాళ్ళకి రాలేదు ఉద్యోగము. నాకే వచ్చింది ఎందుకు అంటే, ఏమోనండి కారణం తెలీదు ఎందుకొచ్చిందో మరి. వాళ్ళందరికి గూడా అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్, ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకి రాలేదు నాకే వచ్చింది. అదృష్టం అండి అనుకుంటాము. ఎందుకు రాలేదో తెలియదు అంటాం మనము. అదెందుకంటామంటే మోస్ట్‌లీ మన మీద మనకు నమ్మకం ఉండదు. మన ఎడ్యుకేషన్, మన ఎక్స్‌పీరియన్స్, మన స్కిల్స్, మన టాలెంట్ వాటి మీద మనకి ఎక్కువ నమ్మకం ఉండదు. లేదా మిగిలిన వాళ్ళ మీద మనకెక్కువ నమ్మకం ఉంటుంది. లేదా అందరికి ఈక్వల్‌గా ఉన్నా కూడా మరెందుకో నాకు ఆ పని అనుకూలంగా జరిగింది అని ఎందుకో అని యాక్చువల్‌గా ఇది కారణము అని మనం ఐడెంటిఫై చెయ్యము. కాబట్టి దాన్ని అదృష్టం అని పిలుస్తాము. కారణం నాకు తెలియట్లేదు అంటాము. ఇప్పుడు ఎవరైనా సరే ఒక కార్యాన్ని తప్పకుండా సాధించేవాడున్నాడంటే, వాడు దాని ఫలితాన్ని ముందే భావిస్తాడు. క్లియర్‌గా కళ్ళకు కట్టినట్టు వాడు చూస్తాడు. వాడొక పని మొదలుపెట్టే కన్నా ముందే వాడేం చేస్తాడంటే, ఈ పని నేను చేశానంటే దానికి ఫలితం ఇట్లా ఉంటుంది అని వాడు చివరి దాకా మనసులో ఫలితం కూడా భావన కంప్లీట్‌గా చేసుకుంటాడు. వాడప్పుడు కాన్ఫిడెంట్‌గా వెళ్లి ఆ పని చేస్తాడు. వాడికి ఆ కార్యం సిద్ధిస్తుంది గ్యారంటీ అనుమానం లేదు. దాన్ని యద్భావం తద్భవతి. నువ్వెట్లా భావిస్తున్నావో అదట్లా జరుగుతుంది అని చెప్తారు. అయితే ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, ఏమోనండి నేనైతే వెళ్లి నా ప్రయత్నం నేను చేస్తాను. జరిగితే జరుగుతుంది. మన చేతుల్లో ఉందా అంతా దేవుడి దయ. ఏమోనండి అదృష్టం బాగుంటే వస్తుందండి అనుకుంటూ ఒకవేళ వెళ్తే, భావన సరిగ్గా లేదు. కంప్లీట్‌గా ఫినిష్ అవ్వలేదు గాబట్టి, ఆ ఫలితం గూడా దానిష్టం వచ్చినట్టు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే రిస్క్స్ అన్నీ జాగ్రత్తగా అసెస్ చేసుకొని, కాలిక్యులేటెడ్ రిస్క్స్ ఇది చేస్తే నాకిదొస్తుంది. దీనికి ఇది లోతుపాతులున్నాయనే స్వాట్ అనాలిసిస్ అంటాము. స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని స్వాట్ అనాలిసిస్ చేస్తారు. ప్రతిదానికి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు, ఈ పని కంప్లీట్ అవుతుందా? సక్సెస్‌ఫుల్‌గా నెరవేరుతుందా? లేదా? అని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందే చివరి దాకా ప్లానింగ్ చెయ్యాలి. ఏమోనండి చేయడం అయితే చేద్దాము, అయితే అవుతుంది లేతే లేదని మొదలుపెడితే, మామూలు మన జీవితానికి అంతంత మాత్రంగా నడుస్తుంది గానీ, గవర్నమెంట్స్, పెద్ద పెద్ద కంపెనీస్ అట్లాంటివి అయితే అవుతుంది లేతే లేదు, మొదలైతే పెడదాం చూద్దాము, అదృష్టం బాగుంటే అవుతుందని చేయలేరు వాళ్ళు. వాళ్ళు యాక్చువల్‌గా జాగ్రత్తగా చివరి దాకా దాని రిజల్ట్‌తో సహా ఊహించి, భావన చేసి కంప్లీట్ చేస్తారు. దానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని వాళ్ళ ప్లాన్స్‌కి బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. మళ్ళా వాళ్ళ బ్యాకప్ ప్లాన్స్‌కి మళ్ళీ బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకొని స్టార్ట్ జేస్తారు. అట్లా ఎవరైనా పని మొదలుబెట్టారంటే మాత్రం వాళ్లకు ప్రయోజనము దృష్టం. వాళ్ళు చివరిదాకా దృష్టి సారించి చూసుకుంటారు. ఈ పని నేను మొదలుపెట్టి ఈ విధంగా చేశానంటే దానికి ఈ విధమైన రిజల్ట్ ఉంటుంది అని చివరిదాకా చూస్తారు. వాళ్ళను ద్రష్టలు అంటారు. వాళ్ళను ఋషులు అంటారు. వాళ్ళను కవి అంటారు. ఎందుకు అంటే క్రాంత దర్శనం చివరిదాకా ఫైనల్ ఎండింగ్ వరకు చూస్తారు వాళ్ళు. ఇది చేస్తే ఇదొస్తుంది అని చూస్తారు. ఆ రకంగా చివరిదాకా భావన చేసి పని స్టార్ట్ చేస్తారు, ఫినిష్ చేస్తారు. అట్లా చేసిన వాళ్ళు ఉంటారండి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మనం కూడా అయి ఉంటాము. చూసుకోము. మనం పట్టించుకోము. అందుకని దాని గురించి స్పెసిఫిక్‌గా ఇవాళ మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. రీసెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ స్టోరీ. బాగా ఎక్కువగా తెలుస్తూ ఉన్నది ఈ టైంలో మనకెందుకంటే ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి గాబట్టి, ఒలింపిక్స్ పరంగా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈయన నోవా లైల్స్ అని మనవాడు. మన ఒలింపిక్స్‌లో
రన్నింగ్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళే కన్నా ముందే మీరు చూసి ఉంటారు. ఒలింపిక్స్‌లో స్టార్టింగ్ సెరమనీ, కిక్ ఆఫ్ సెరమనీ చేసినప్పుడు ఒక 3, 4 అవర్స్ ఏదో నడిచింది. అందులో ఈయన కూడా అమెరికన్ ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళాడు. అమెరికన్ పడవలో వెళ్ళాడాయన. ప్రతి దేశము వాళ్ళ వాళ్ళ పడవల్లో వచ్చారు. చాలా గొప్పగా అత్యుత్సాహంగా చేశారు. మన భారతంలో విదురుల వారు, ద్రోణుల వారు కలిసి ఆర్గనైజ్ చేసిన ధనుర్విద్యలు మొదలైనవి ప్రదర్శించే సమయంలో వాళ్ళు ఏవేవి చేస్తూ ఉండడానికి అవకాశం కల్పిస్తూ వీళ్ళు ఆర్గనైజింగ్ చేశారో అంత గొప్పగా మన ఫ్రాన్స్ చేసింది పారిస్ నగరంలో. అందులో ఈయన గూడా వెళ్ళాడు. ఈయనను ఒక ఇంటర్వ్యూ చేశారు. ప్రతి వాళ్ళని ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనడానికి వెళ్ళిన వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేశారు. ఈయనను గూడా ఇంటర్వ్యూ చేస్తే పెద్ద ఇంటర్వ్యూ కాదు. ఆడు పడవ మీద ఉన్నాడు. అడిగితే వాళ్ళేమడిగారంటే, "నోవా, నువ్వు ఒలింపిక్స్ దాకా వచ్చావు గదా! కాస్త నీకు గోల్డ్ మెడలే వచ్చిందే అనుకో. అప్పుడు ఏ విధంగా స్పందిస్తావు? నీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది?" అని అడిగితే, ఈ పిల్లాడేం చెప్పాడు, "అది ఓన్లీ స్టార్టింగ్. ఈ ఒలింపిక్స్‌లో నాకు గోల్డ్ మెడల్ రావడం అన్నది అది ఓన్లీ స్టార్టింగ్. అట్లాంటివి చాలా వస్తాయి. నెక్స్ట్ 4 ఒలింపిక్స్‌లో గూడా వస్తాయి. నేను నా లెగసీ క్రియేట్ చేసుకుంటున్నాను. నా వారసత్వంగా నేను దాన్ని తయారు చేస్తున్నాను. ఒక్కదానితోటి ఆగిపోలేదు, ఆగదు" అని చెప్పాడు. చాలా సింపుల్‌గా చెప్పాడు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా చెప్పాడు. ఆ పిల్లాడు ఇంతకి వెళ్ళాడు. 100 మీటర్స్‌ని 9 సెకండ్స్‌లో 9.79 సెకండ్స్‌లో దాటాడు. అదిగో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యాన్ అయ్యాడు. ఆ పిల్లాడు ఆ మాట అనగానే నోవెల్ ఐల్స్ ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ ఎండింగ్ గాదు. ఒక్క గోల్డ్ మెడల్ తోటి అయిపోయేదేమున్నది? ఒక్క కలగంటే రాత్రి తెల్లారిపోతుందా? ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ 4 ఒలింపిక్స్‌లో గూడా పాల్గొంటాను. అన్నీ వస్తాయి నాకు అని జెప్పాడాయన. నేను నా కూతురు ఓహో! ఈయన మనిద్దరిని ఫిక్సింగ్ జేసాడు నెక్స్ట్ 16 ఇయర్స్. ఎందుకంటే ప్రతి ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ 4 ఇయర్స్‌కొకసారుంటాయి. కాబట్టి నెక్స్ట్ 4 ఫోర్స్ 16 ఇయర్స్ మనిద్దరం ఇక్కడే ఉండాలి ఈయన కోసము. ఆయన గెలుస్తూనే ఉంటాడు. మనం చూస్తూనే ఉండాలి అని అనుకున్నాము. మన జీవితం గురించి ఆయన ప్రోగ్రామ్ రాసి పెట్టాడని. ఇంతకి అట్లా వెళ్ళాడు ఆయన. అదే కాన్ఫిడెన్స్ తోటి కంప్లీట్‌లీ కాలిక్యులేటెడ్ రిస్క్స్ తోటి వెళ్ళాడు. చివరిదాకా ఏం జరుగుతుందని చూసాడు. సాధించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా చేస్తే దీని పేరు దృష్టం. మనము దృష్టంతో ఉండాలి. ద్రష్టలమై ఉండాలి. అదృష్టంగా అద్రష్టలమై చూపులేని వాళ్ళలాగా, గుడ్డివాళ్ళలాగా పని చేస్తాం ఏం జరుగుతుందో తెలీదు. జరిగిందంటే ఎందుకు జరిగిందో తెలీదు. ఆ రకంగా అదృష్టాన్ని ఆధారం చేసుకుని, అదృష్టం మీద ఆధారపడి ఏదో దైవాధీనంలాగా మనం బ్రతుకుతూ వెళ్ళామంటే ఇంకా అట్లనే ఉంటాము. దాన్ని దాటడము అన్నది ఉండదు. క్రాంత దర్శనము ఉండదు. కవులము గాదు, ఋషులము గాదు, ద్రష్టలము గాదు. అదృష్టం మీద, ప్రారబ్ధం మీద, వాటి మీద, వీటి మీద, దానబోయే వాటి మీద డిపెండ్ అయ్యి మనము బీద పలుకులతో బేలల్లాగా మాట్లాడుతూ అట్లనే ఉంటాము. ఇదొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లాంటివి ఎన్నైనా ఉంటాయి మన చుట్టుపక్కల. చూసుకోవాలి. మనం గూడా ఆ విధంగా చివరి దాకా ఒక పని మొదలు పెడుతున్నామంటే, చివరి దాకా దాని గురించిన ప్రణాళిక ఉండాలి. ప్లానింగ్ పటిష్టంగా ఉండాలి. దాని గురించి ప్రయత్నము, సాధన అట్లానే ఉండాలి. ఇంప్లిమెంటేషన్ కూడా అట్లానే ఉండాలి. దాన్ని సాధించేయాలి. ఈ రకంగా చేస్తే దాని పేరు దృష్టము. అప్పుడు మనము ద్రష్ట. అదృష్టం మీద ఆధారపడి బ్రతకడము మంచిది గాదు ప్రతిదానికి. అట్లా ఉండరాదు. మన మార్గానికి అసలది పనికిరాదు. నేను రామాయణం మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఎంత ప్లానింగ్ చేశానో మీరు ఆల్రెడీ చూసారు. ముందు నుంచే డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్నాను. జాగ్రత్తగా ఆలోచించుకున్నాను. ఎన్ని సంవత్సరాలు పడుతుందనుకున్నాను. ప్లాన్ చేసుకున్నాను. స్టార్ట్ చేశాను. అయిపోతుందని చెప్పాను. అది మనం ఎట్లా అనుకున్నామో అట్లా జరుగుతూ ఉన్నది. అట్లానే వ్యాస భాగవతం జరుగుతుంది. అట్లానే పోతన భాగవతం జరుగుతుంది. అట్లానే భారతం జరుగుతుంది. అట్లానే ఏదైనా జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఇంత చేశాము. వచ్చే సంవత్సరం ఇంత చేస్తాము అని పెట్టుకుంటూ వస్తున్నాను నేను. యూట్యూబ్‌లో యాక్చువల్‌గా ముందు నుంచే ప్లానింగ్ చేస్తాను. ఎందుకు అంటే నేను దాన్ని దృష్టంగా చేస్తున్నాను. అదృష్టం బాగుంటే అవుతుంది గాదు. అదృష్టం ఎప్పుడవుతుంది? నేను ఇంత ప్లానింగ్ చేసిన తర్వాత నేను మొత్తం మహాభారతం చెప్తాను, రామాయణం అంతా చెప్తాను, వ్యాస భాగవతం చెప్తాను, ఉపనిషత్తులు చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను, ఏంటో చేస్తాను అని ఇంత ప్లానింగ్ చేసుకొని, ఇంత ద్రష్టగా ఉండి నేను దృష్టి సారించి చూసి చేసిన తర్వాత ఒకవేళ
నేను చనిపోయాననుకోండి. మీనా లేకుండా పోయిందనుకోండి. ఆ శరీరము ఆగిపోయిందనుకోండి. అది అదృష్టము. మీనా శరీరానికి అదృష్టాలుంటాయి. అదృష్ట, దురదృష్టాలు మీనా శరీరానికుంటాయి. నాకుండరాదు. ఒకవేళ మీనా శరీరం పడిపోతే ఆ ప్రాజెక్ట్ అక్కడికి ఆగొచ్చు గానీ, మీనా శరీరం ఉన్నంత వరకు దాన్ని వాడుతూ నేను చేసే పనైతే ఆగదు గదా! చివరిదాకా చూస్తాను. దాని అంతు చూస్తాను. అంతు చూడడమే మన లక్షణమై ఉండాలి. మన గుణమది, మన స్వభావము, మన స్వరూపమది. ఇది మీరు నాతో పాటు ఉండి రోజు చూస్తున్నారు గాబట్టి ఎగ్జాంపుల్ చూపించాను. ఏది చేసినా ఇట్లానే జేస్తాను నేను. ఎప్పుడో నాకు 17 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల వయసులో చిన్నతనంలో నేనొక నవల రాస్తాను. స్వాతి వీక్లీలోనే పబ్లిష్ చేస్తాను. అదక్కడ పబ్లిష్ అయిన తర్వాత నాకు స్టేట్ అవార్డొస్తుంది. అప్పుడు నేను నన్ను పిలిచి అవార్డ్ ఇస్తూ స్పీచ్ ఇమ్మంటే నేను ఈ రకంగా మాట్లాడతాను. ఈ స్పీచ్ ఇస్తాను అని ఎప్పుడు 15, 16 ఏళ్ళప్పుడు నేను మొత్తం పళ్ళు తోముకుంటూ, మొహం కడుక్కుంటూ, తల దూకుంటూ పూర్తిగా క్లియర్ ఇంకా అప్పటికి ఏమి నిర్ణయించుకోలేదు. ఏ కథ రాస్తాననుకోలేదు. కథ రాయడం మొదలుపెట్టలేదు. ఏమీ లేదు. కానీ తను చివరిదాకా ఫాలో అవుతూ మనసులో కంప్లీట్‌గా స్టార్ట్ టు ఫినిష్ భావన చేశాను. ఆ తర్వాత ప్లానింగ్ చేశాను. కూర్చొని ఏం స్టోరీ రాయదలుచుకున్నానో, ఆ స్టోరీకి కావాల్సిన పాయింట్స్, ఆ స్టోరీకి ఉండవలసిన మొత్తము స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ లాగా రాసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంక కూర్చొని సమ్మర్ హాలిడేస్‌లో అట్లా 10థ్ క్లాస్ హాలిడేస్‌లో 3 మంత్స్, 2 ½ మంత్, 1 ½ మంత్ ఎంతో టైమ్ ఉంటుంది. కాలేజ్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు. యాక్చువల్‌గా రాసాను. మా నాన్న తీసుకెళ్ళి పాపం ఆ స్వాతిలో ఇచ్చొచ్చారు. తర్వాత ఎప్పటికో కొన్నాళ్ళకి వాళ్ళ వీలు వెంబడి ప్రచురింపబడును అనే ఒక లెటర్ గూడా పంపించారు కార్డ్. దాని తర్వాత ఎప్పుడోకప్పుడు పబ్లిష్ చేశారు. కొన్నాళ్ళకి యాక్చువల్‌గా అవార్డ్ ఇస్తున్నాము వస్తావా అని ఫోన్ చేసి పిలిచారు. చాలా మర్యాదగా మాట్లాడారు. లెటర్స్ అవన్నీ పంపించారు. విజయవాడలో అవార్డ్ ఇచ్చారు. అక్కడ నిజంగా స్టేజ్ మీద నిలబడి అవార్డ్ తీసుకున్న తర్వాత నేను ఏమి చెప్పదలుచుకున్నానో ఆ స్పీచ్ ఇచ్చాను. ఎందుకు అంటే స్టార్ట్ టు ఫినిష్ మొత్తం అంతా క్లియర్‌గా దర్శనం చేశాను నేను. ఏం కావాలని నేను అనుకున్నానో అది చేశాను. మీనాకున్న ప్రారబ్ధాలు నాకు లేవు. ఆ రకంగా ప్రతిదీ అదృష్టం మీద ఆధారపడి, ప్రారబ్ధం మీద ఆధారపడి దేన్నో దాన్నో జూసుకుంటూ గాదు. ఏది మనం కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రం మనం స్టార్ట్ టు ఫినిష్ ఎండ్ టు ఎండ్ భావన చేసి, ఫైనల్ అల్టిమేట్ రిజల్ట్ ఎట్లా ఉండాలని గూడా భావన జేసి, అందుకు కావలసిన అనుకోని కూర్చుంటే సరిపోదు మళ్ళీ. అనుకున్నాక కావలసిన ప్రయత్నాన్ని చేస్తూ వెళ్తే రావాల్సిందే. గ్యారంటీగా వస్తుంది. అనుమానం లేదు. అప్పుడది అదృష్టం గాదు. దృష్టం. మనము ఈ దృష్ట, అదృష్ట, దురదృష్టాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, వాటిని నిజంగా కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, అదృష్ట, దురదృష్టాలన్న ద్వంద్వాల్లో నుంచి బయటపడి ద్రష్టలమయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాలా భావన చేయవలసిన విషయం ఇది. అవకాశం ఉన్నంత మీరు ప్రయత్నం చేయండి లేదా మానుకోండి. కానీ నేను మాత్రము దాని గురించి మాట్లాడదామని అనుకున్నాను. కాబట్టి పూర్తి చేశాను.